కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేయడం కారణం నిన్న వర్షం కారణం వల్ల వైఫై కనెక్ట్ లేకపోవడం వల్ల లైవ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఎప్పటిలాగానే మన ఛానల్ ఇంట్రడక్షన్. ఈ కలియుగ భగవద్గీత ఛానల్ భగవద్గీతను తెలుగుతో పాటు మిగతా 14 మొత్తం 14 లాంగ్వేజెస్ భాషలలో అనువదించడం. ఇది ఎందుకంటే ఈ ఛానల్ ఉద్దేశం మనము మన ఆత్మను పరమాత్మగా మార్చుకొని మళ్ళీ ఈ కలియుగంలో పునర్జన్మ లేకుండా భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మళ్ళీ ఈ కలియుగంలో పుట్టకుండా ఆయన్ని ఆశ్రయించి మోక్షాన్ని పొందడానికే అనేది ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా తల్లి తండ్రి చెప్పకపోయినా యువత కోసం, మీ తల్లి తండ్రి చెప్పకపోయినా యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు వచ్చే తరాలు బాగుండడం కోసము ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఇది కూడా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నడిపిస్తున్నది. ఇక 14 లాంగ్వేజెస్ టైటిల్స్, 15 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, బంగ్లా, ఒడియా, అలాగే శ్రీలంక సింహాల, థాయిలాండ్ థాయి, నేపాలీ భాషలలో ఈ ఛానల్ భగవద్గీత ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఛానల్తో పాటు కలియుగ అన్నమయ్య, మూగజీవి ప్రేమ ఈ ఛానల్ యొక్క లింక్స్ కూడా మీరు ఛానల్ ప్రొఫైల్లో చూడవచ్చు. కలియుగ అన్నమయ్య, నిజమైన దైవభక్తి ఎలా ఉండాలి, ఆ అన్నమయ్యను ఆదర్శంగా తీసుకొని నేను ఛానల్ ఓపెన్ చేశాను. అది మూగజీవి ప్రేమ అనేది ఎందుకంటే మూగజీవిని పెంచుకున్నాక దానిలో నుండి నాకెంత తెలుసుకున్నాను. మూగజీవిలో ప్రేమ, మూగజీవి మనతో పాటు ఎందుకు ఉంటుంది అనేది ఆ ఛానల్ యొక్క ఉద్దేశం. అలాగే కలియుగ భగవద్గీత 14 భాషల్లో వాట్సాప్ ఛానల్స్ ఓపెన్ చేశాను. వీటన్ని లింక్స్ మీ ఈ ఛానల్ యొక్క ప్రొఫైల్లో, అలాగే కలియుగ అన్నమయ్య, మూగజీవి ప్రేమ ప్రొఫైల్లో లింక్స్ ఉంటాయి. దాని ద్వారా మీరు ఈ వాట్సాప్ ఛానల్స్ ద్వారా ఎంతోమంది మారుతున్నారు కూడా. శ్రీలంక వాళ్ళు 3 ఫాలో అవుతున్నారు. అందులో ఒకరు నేను మారాను అని మెసేజ్ కూడా చేయడం చాలా సంతోషం. అలాగే ఇంకా తమిళియన్ నన్ను ఫాలో అవుతున్నాడు. ప్రతి లైవ్ని గంట సేపు అయినా చూస్తుండు. అందుకే ఇంకా ఎంతోమంది మారాలి, తెలుసుకోవాలి మానవ జన్మ రహస్యం ఏంటో అనేది ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. ఇక మనము టాపిక్ వచ్చేద్దాము. నేను ప్రతిరోజు మార్నింగ్ మనలో చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి, మన ఆలోచన ధోరణి పక్కదారిని పోకుండా ఉండడానికి పొద్దున్నే మార్నింగ్ లేవంగానే టీవీ పెట్టి హిందూ ధర్మం, భక్తి టీవీ, టీటీడీ ఛానల్ వీటిని చూస్తాను. అంటే అది నడుస్తుంటుంది, మన పని మనం చేసుకుంటూ వింటూ మన పని చేస్తుంటాను. అలా హిందూ ధర్మం ఛానల్లో ప్రతిరోజు ఉదయం 8:30కు నేను ఎలాగ చెప్తున్నాను అలాగే యోగా వాసిష్టం అని ఒక ప్రోగ్రాం ఉంది. అందులో ఒక స్వామీజీ
ఈ కలియుగంలో ఎలా మనము ఉండాలి, ఎలా మారాలి, అసలు ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది అన్నీ చెబుతున్నాడు. అందుకే ఆయన చెప్పింది వినండి. ఆ హిందూ ధర్మం ఛానల్లో ఉదయం 8:30కు ఆ యోగా వశిష్టం ప్రోగ్రామ్ని తప్పకుండా చూడండి. అలాగే నెక్స్ట్ టాపిక్, భగవద్గీత తెలుసుకుంటే ఆధ్యాత్మికంలోకి వెళ్తే భార్య పిల్లల్ని వదిలేయాలా? చాలామంది నా ఫ్రెండ్స్, నా 10th క్లాస్ ఫ్రెండ్స్ నేను ఈ నా ఛానల్ యొక్క లింక్స్ పంపిస్తుంటే, ఇవి ఎందుకు పెడుతున్నావు గ్రూపులో, నువ్వు ఆధ్యాత్మికంగా వెళ్తే సన్యాసం తీసుకో, అంతేగాని మాకెందుకు చెబుతున్నావు అని అన్నాడు. అలాగే ఈ ఆధ్యాత్మికంలో వెళ్తే సన్యాసం తీసుకోవాలనేది అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏమి చెప్తున్నాడంటే, ఎవరైతే సంసార జీవితాన్ని ధర్మంగా అలాగే నీతి నిజాయితీగా జీవిస్తూ మూడు పూటలు నీతిగా నిజాయితీగా ధర్మంగా జీవిస్తూ నీ భార్య పిల్లలకు అలా అని ఆ వెంకటేశ్వర స్వామి చెబుతుంది. ఇంకోటి ఏంటంటే, సంసార జీవితాన్ని ఎవరైతే తట్టుకొని నీ యొక్క జీవిత ధర్మాన్ని నెరవేరుస్తూ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి నాకు కలిగినట్టు దైవానుగ్రహం ఆ వెంకటేశ్వర స్వామి ఇస్తాడని చెబుతున్నాడు. అందుకే భార్య పిల్లల్ని వదిలిపెట్టనక్కర్లేదు, సన్యాసం తీసుకోనక్కర్లేదు. నువ్వు ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే, నా భార్య పిల్లలతో కలిసి ఉండి కూడా నా ఆధ్యాత్మికంగా నేను నడుస్తున్నాను. వాళ్ళు సపోర్టు ఉన్నారు, అలా సపోర్టు కూడా ఉండాలి. అలాగే సపోర్టు లేకపోయినా నీవు ఆ భగవద్గీత ప్రకారం నువ్వు నియమాలు పాటిస్తే ఖచ్చితంగా నిన్ను చూసైనా వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మార్పు వస్తుంది. వాళ్ళలో మార్పు తెప్పడానికి మనము ప్రయత్నించాలి. అంతేకాని వాళ్ళను చూసి మనము మనకు మనం తక్కువ అంచనా వేసుకొని కుంగిపోయి వదిలేస్తే మళ్ళీ ఆ సంసార జీవితంలో నుండి బయటపడడానికి, సంసార జీవితంలో నుండి బయటపడాలంటే వాళ్ళని వదిలేయడం అని కాదు, నీవు నీ మీద నీ దేవుని మీద నమ్మకం. శ్రీ చౌదీశ్వరి ట్రేడర్స్ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్లనే నాకు ఇక భార్య పిల్లల్ని భగవద్గీత ప్రకారం తెలుసుకుంటే నీ భార్య పిల్లలను ఎలా పోషించగలవో నేర్పుతుంది. నీ భార్య పిల్లలకు నువ్వు ఎంత ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతావో దైవం అనుగ్రహం వల్ల అది తెలుపుతుంది. వాళ్ళు నిన్ను చూసి మారితే వాళ్ళ పిల్లలు నీ పిల్లల నేర్చుకోవడం వల్ల వాళ్ళ పిల్లలు అని ఆధ్యాత్మికం చెబుతుంది. ఇక వాళ్ళు అన్నారే సన్యాసము తీసుకోండి అని, వాళ్ళకు తెలియదు, వాళ్ళు అజ్ఞానుల కిందనే తీసుకోవాలి. నేను ఒక కొటేషన్ చెప్పడానికి భయపడేవాడు ఎప్పటికీ నాకు చాలా అనేది నా బ్రెయిన్ ద్వారా నేను
తెలుసుకో, ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ కరెక్ట్ నడుస్తున్నావు అనేది. నేను ఒకటి చెప్తాను. నాకు ఒక కొత్త ఆలోచన ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఏమనంటే, నువ్వు ప్రాపంచిక ఈ సోషల్ మీడియాలో జరిగేటి, అలాగే ప్రపంచంలో జరిగేటి ఘోరాలు, బాధలు ఇవన్నీ చూసి నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. అలాంటి ఆలోచన చెయ్యకు. నీవు నీ పని ఏంటో నువ్వు నిర్వర్తించు. నీ పని, నీ నీ ఉద్యోగం, నీ పని నీ ఏంటో నెరవేర్చు అని తప్ప ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకు అని నాకు ఆ ఆలోచన తెప్పించాడు. నాకు ఇప్పటి నుండి నేను ఈ సమాజంలో జరిగే వాటి చెడు గురించి ఆలోచించను. ఎందుకంటే వాటిలో ఆలోచించడం వల్ల నేను ఏదో ఒకటి చేస్తే చెయ్యాలి అని అన్నట్టు ఉంది. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ధర్మం కోసం పోరాడే వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఈ లాస్ట్ 5 years లోపైన ఎవరైనా ధర్మం కోసం, జర్నలిస్ట్ అయినా కావచ్చు, ఇంకా సమాజంపై మార్పు తేవాలని భావన ఉన్నవాళ్ళు ఉండవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చేసింది కరెక్టే, కానీ వాళ్ళను తెలుసుకోలేదు. అంటే నీవు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అసలు నీలో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి. ఆ పరమాత్మ తెలుసుకున్నాక ఆయన చెప్పిన విధంగా నువ్వు చేస్తావు. దానివల్ల నువ్వు ఎలాంటి ఆపదల అయినా, ఈ అనవసరంగా పోలీస్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారే, ఇది ఏంటంటే రాజకీయ లోకం. రాజకీయం కోసం, స్వార్థం కోసం నువ్వు ఎదుటి వాడికి చెప్పినా అర్థమవుతుంది. అలాగే వాళ్ళల్లో ఇప్పుడు నాకు కూడా సోషల్ మీడియాలో చూసి ఈ మతద్వేషం నుంచి పోగొట్టాలి, ముసుగేసుకొని తిరుగుతున్న నేనే దేవుణ్ణి అని ప్రజల్ని మాయ చేసి కాళ్ళు మొక్కించుకుంటున్నారే, వాళ్ళలో ఆ ప్రజల్లో మాయను తీసేయాలి అని అనుకుంటాను. కానీ అది మనము ధైర్యంగా చెప్పినా కానీ అది అక్కడ ఏంటంటే మనలో మన స్థాయిని కూడా అర్థం చేసుకోవాలి. మన స్తోమత ఏంటి, మన స్థాయి ఏంటి అనేది తెలుసుకున్నాకనే మనము ఇంకోలకు ధైర్యంగా చెప్పడానికి మనకు ఒక స్థాయిని తెచ్చుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నాను, భగవద్గీత నియమాలు పాటిస్తూ, భగవద్గీత నా పని ఏంటి, భగవద్గీతను అనువదించడం. ఇప్పుడు 15 అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 15, 16, 17, 18 4 ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు అయిపోయినాక వెంకటేశ్వర స్వామి ప్రపంచాధిపతికి ఈయనే అని ప్రూఫ్లతో సహా చెబుతాను. అలాగే ఇప్పుడు ఏమన్నారు వెంకటేశ్వర స్వామి, నీవు తెలుసుకో, ఈ ప్రపంచిక మాధ్యమాల సంబంధమైన వాటి గురించి ఆలోచించకు. ఫస్ట్ నీవు నీ ఆత్మను పరమాత్మగా మార్చుకోవడానికి, దగ్గర అవ్వడానికి నువ్వు మారాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఏమి చేస్తాడో అది ఆయన ఉద్దేశం, అది మనకు సంబంధం లేదు. మనము ఏం చేస్తుండా పక్కన వాడిని ఇప్పుడు సమాజంలో ఉన్న మనుషులు, రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఈర్ష్య, ద్వేషం, కోపం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు అలా వాళ్ళ నుండి దూరంగా ఉండడం వల్ల నాలో అలాంటి ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఇవన్నీ వదిలేశాను. నేను ఒకటే చెప్తాను, ఐ యామ్ బిజీ, నో రిలేటివ్, నో ఫ్రెండ్, బికాస్ మై గాడ్ ఓన్లీ విత్ మీ. నా దేవుడు నాకు తోడు ఉంటే
నాకు రిలేటివ్తో సంబంధం లేదు, ఫ్రెండ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఆ దేవుడు అన్నాడు, ఎవరిపై ఆధారపడకు, నా మీద ఆధారపడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అది నేను ఆ ఫార్ములాను వాడుతున్నాను, అదే నేను చెబుతున్నాను. ఇక ఇది నువ్వు ఎప్పుడు తప్పు చేస్తున్నావో ఒప్పు చేస్తున్నావో అని తెలుసుకుంటే భగవద్గీత ఈజీగా నీకు అర్థమవుతుంది. భగవద్గీత అర్థం ఏంటో తెలుసుకోగలుగుతావు. ఇక మనలో చెడు ఆలోచనలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా నిజమైన దైవభక్తితో ఉంటే చాలు. ఇప్పుడు మనకు చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఒక విషయం తెలుసా, మన బ్రెయిన్ ఎలా మనము నడిపిస్తే, ఆధ్యాత్మికంగా మంచి గుణాలతో నడిపిస్తే మనకు ఎంతో మంచి ఆలోచనలు దేవుడు తెప్పిస్తాడు. ఒక విషయం, ఆత్మ ఒక ప్రపంచ చెస్ ఛాంపియన్ ఆయన గెలవడానికి కారణం ఏంటి? ఆయనకున్న బ్రెయిన్. ఆ బ్రెయిన్లో ఆయనకు ఇచ్చిన టాలెంట్, ఆ బ్రెయిన్ ద్వారా ఇచ్చిన టాలెంట్. మరి ఆ ఆలోచన ఇప్పించింది ఎవరు? ఆ దేవుడు. మరి ఆ దేవుడి కోసం నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చావు, టాలెంట్ ఇచ్చావు, మరి నీకోసం నేనేమి చెయ్యాలి అనే భావన రావాలి. ఆ భావన వచ్చిన వాళ్ళే పరమాత్మను తెలుసుకుంటారు, పరమాత్మకు దగ్గరవుతారు. నిజమైన దైవభక్తి అనేది కొబ్బరికాయ కొట్టడము, గుడికి వెళ్ళడము, ప్రసాదం తీసుకోవడం ఇవి కాదు. నీలో ఆత్మజ్ఞానం ద్వారా పరమాత్మగా నువ్వు ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధిగా నువ్వు పరమాత్మను చేరుకుంటావు. అంతే తప్ప నువ్వు కొబ్బరికాయ కొట్టడం, లక్షలు ఖర్చులు పెట్టి గుడికి విరాళాలు ఇచ్చిన, బంగారం ఇచ్చిన, వెండి ఇచ్చిన, అలాగే హోమాలు చేసిన, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, వేదాలలో వేదమంత్రాలలో భగవంతుడు లేడు. అది నిన్ను ఒక భగవంతుని లోనికి వెళ్ళడానికి, ఆలోచన శక్తి పెంచడానికి తప్ప ఈ గుడిలో పూజ చేయడము, కొబ్బరికాయ కొట్టడము ఇవన్నీ భగవంతుని దైవానుగ్రహానికి కాదు. నువ్వు ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధిగా నీ మనస్సుని అంతఃకరణ శుద్ధి, మహేష్ బాబు చెప్తాడు మీటింగ్లో, ట్రాఫిక్ పోలీసు ఆపోజిట్ వస్తే 10,000 ఫైన్ వేయండి అని అన్నాడు. అది ఎందుకు ఏమని అని ప్రజలు అడిగితే, ఎందుకు వేసావు అంతగానం అంటే, వాళ్ళ పిల్లల కోసం, ఆయన కుటుంబం కూడా ఆపోజిట్ రాకుండా సక్రమంగా వెళ్తాను. మహేష్ బాబు చెప్పి కూడా చెప్తున్నాను, మనస్సు అంతఃకరణ శుద్ధిగా నీవు ఆ గుడికి పరమాత్మను తెలుసుకుంటే, నీలోనే పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు దైవానుగ్రహం పొందుతావు. అలాగే ముసుగు వేసుకొని భగవద్గీతలోని 4 మాటలు చెప్పి, అసలు నేను ఒకటి అడుగుతాను, ఇస్కాన్ టెంపుల్ ఉంది, ముసుగు వేసుకొని కాషాయం వేసుకొని మాలలు, రుద్రాక్ష మాలలు వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళందరూ భగవద్గీత గురించి 4 మాటలు చెప్తారు. ఏమని? శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు, ఇలా చేశాడు, ఇలా ఉండమన్నాడు. కానీ వాళ్ళు, నేను ఒకటే చెప్తాను, మానవ జన్మ రహస్యం ఏంటో చెబుతున్నారా? వాళ్ళు నువ్వు చేసే భగవద్గీత
ఒకటే మార్గం అని ఎవరైనా చెబుతున్నారా? ఎవ్వరు లేరు. అంతా పైనే వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికే తప్ప ఒకరిని మార్పు తేవడానికైతే కాదు. ఇప్పుడు ప్రణవానంద దాస్ అనే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా దైవభక్తితో ఉన్నాడు. కానీ నేను ఒకటి ఆయన అడగాలని ఉంది. ఏమనంటే, మనల్ని సృష్టించింది మానవుడిగా సృష్టించింది మనము ఆ భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్ష మార్గాన్ని ఎంచుకోమని అని అన్నాడు. ఆయన ప్రణవానంద దాస్ గారు కూడా అదే చెప్తుంది. కానీ నేనేమంటున్నంటే, ఆ వెంకటేశ్వర స్వామి ప్రకారము ఎవరైతే సంసార జీవితాన్ని గడిపి ఎవరి గ్రహాన్ని ఉంచుకొని వాళ్ళలో ఆధ్యాత్మికంగా పిల్లల్ని మారుస్తూ వాళ్ళ ఇంటి సృష్టిని పెంచడానికి, ఆ సృష్టిని పెంచడానికి చెయ్యమని నువ్వు మారితే నీ పిల్లలు మారుతారు, నీ పిల్లలతో వాళ్ళ జనరేషన్ మారుతారు. నిన్ను చూసి నీ పక్కనోళ్ళు రిలేటివ్స్ అయినా నీ ఫ్రెండ్స్ అయినా మారుతారు. ఇలా ప్రపంచం మొత్తం మారితే అప్పుడు ధర్మం 4 పాదాల్లో నిలుస్తుంది అని ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళు మీ యొక్క కూడా మారుతుంది అని నిరూపిస్తే అప్పుడు మోక్ష మార్గం ఆలోచన ప్రకారం చేస్తున్నా. ఎందుకంటే నేను ఆలోచన వచ్చిందంటే, నాకు నేనే పెళ్లి చేసుకోవటం లేదు, ఆధ్యాత్మికంగా ఉంటుండు. కానీ భగవద్గీత ప్రకారం ఏంటి, అర్జునునికి చెప్పింది ఏంటి, నువ్వు నీ సామ్రాజ్య ప్రజల కోసం నీ బంధువులైన కౌరవులైన చంపేసి నీ రాజ్య ప్రజల కోసం ధర్మాన్ని నిర్వర్తించు అని అన్నాడు. అంటే ఏంటి, ఎక్కడైతే అధర్మము ఉంటుందో అధర్మాన్ని ధర్మంగా మార్చడానికి నువ్వు మార్పు తీసుకురావాలి అని భగవద్గీత ప్రకారం అర్థం. కానీ ఆయన ఆధ్యాత్మికంగా ఉంటూ శ్రీకృష్ణ పరమాత్మను పూజించండి, ఆధ్యాత్మికంగా ఉండండి అని చెబుతున్నాడు. కరెక్టే, అది మంచిదే. కానీ నీవు పెళ్లి చేసుకుంటే భార్య, నీ పిల్లలు కూడా నీ అసలు దేవుడు ఏంటి పుట్టించింది ఏంటి, నువ్వు పెళ్లి చేసుకొని సృష్టించు, వాళ్ళను మార్చు, నిన్ను ధర్మము నిలబడుతుంది. వాడుగానే ధనవంతుడు ఇంకా ధనవంతుడుగానే ఉంటున్నాడే కానీ ధర్మం కోసం పోరాడడానికి ఎవరు ఆలోచిస్తున్నారు? వాళ్ళు జీవనం కొనసాగించడానికైనా నిజమైన దైవభక్తి అధర్మంగా డబ్బులు సంపాదించి లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తారే, వాళ్ళల్లో ఏంటి ఫీలింగ్ ఏంటంటే, నేను ధర్మంగా సంపాదించాను, ధర్మంగా బతుకుతున్నాననే అదొక అహంకారం. తప్పుడు ఆలోచనతో తప్పుడు పనులు చేస్తూ మళ్ళీ తప్పు చేయలేదని ఆ దేవుణ్ణి మోసం చేస్తున్నారు. ఆ దైవానికి దగ్గర అవ్వడానికి. అంతేకాని నీ గుడికి వెళ్ళి నువ్వు నీ ఆత్మను ఆ దేవునితో కనెక్ట్ చేయాలి. తండ్రి, నీ కోసం నువ్వు నన్ను ఇప్పుడు నీ గుడికి రావడానికి కారణం కూడా నాకు కాళ్ళు చేతులు బాగా ఉండడం వల్లనే కదా నీ గుడికి వచ్చాను. మరి నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నావే, మరి నీకోసం నేనేమి చేయాలి, నీకోసం నేనేమి సాధించాలి, ఈ జీవితానికి అర్థం ఏంటి, ఈ జీవితంలో ఏమి సాధించాలి అని భగవద్గీత ప్రకారం
నడిస్తే సరిపోతుంది కదా. మరి ఎందుకు దొంగ భక్తి చూపించడము, అతి భక్తి చూపించడము? నెక్స్ట్, ఎదుటివాడు డబ్బు తక్కువగా ఉంటే చులకనగా చూస్తాడు, తక్కువ అంచనా వేస్తాడు. కానీ తనలో ఉన్న జ్ఞానం తక్కువ అని ఎందుకు గ్రహించడు? డబ్బు ఉంది కదా అని, నాకు కారు ఉంది, బంగ్లా ఉంది అని తెగ ఫీల్ అయ్యి విర్రవీగుతారే, వాళ్ళకి చెబుతున్నాను. నువ్వు ఎదుటివాడు డబ్బు తక్కువ ఉందా అని వాడిని తక్కువ అంచనేసి చులకనగా చూస్తావు. అక్కడ దేవుడు ఏం చూస్తాడంటే, నీకు ఇంత ఇచ్చానే, నీకు ఇంత సుఖంగా అన్నీ ఇచ్చానే, డబ్బు, తిండి, బట్టకు లోటు లేకుండా, మరి ధనవంతుడా నువ్వు ఎందుకు, నీకు ఇంత ఇచ్చినందుకు ఆ దేవునికి నువ్వేమి చేస్తున్నావు? భగవద్గీత ప్రకారం ఏమి నడుస్తున్నావు? అతను ఏదో లక్షలు కోట్లు సంపాదిస్తాడు, ఏదో కంపెనీయో బిజినెస్ పెట్టి. అతనికి అంత జ్ఞానము ఉంది, ఏదో తెలివి ఉంది. కానీ దాంట్లో ఆ తెలివి అధర్మంగా ఉన్న తెలివా, ధర్మంగా ఉన్న తెలివి అనేది మనకు తెలియదు. కానీ నేను ఇంత సంపాదిస్తున్నా, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని విర్రవీగుతాడు. కానీ తన జ్ఞానము నాలాంటి ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకు అతని జ్ఞానం ఎంత తక్కువ ఆలోచించాలి. నేను అతనికి, ఆ ధనవంతుడికి నన్ను పోలిస్తే, అతను డబ్బు చూసుకొని, కారును చూసుకొని విర్రవీగుతాడు, అంతే తప్ప అతనికి ఇంకేమీ లేదు. కానీ నాకు ఆ డబ్బు లేకపోయినా, కారు లేకపోయినా, బంగ్లా లేకపోయినా, నాకు తోడు ఉన్నది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అని నేను అంటాను. ఎవరైతే దేవుని నమ్ముకొని జీవిస్తున్నారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ అశాశ్వతమైన డబ్బుని, అశాశ్వతమైన సంతోషాన్ని, అశాశ్వతమైన ప్రాపర్టీస్ని చూసి విర్రవీగితే భగవద్గీత ప్రకారం తనలో ఉన్న జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము జీరో. ఎదుటి వాడిని జీరో అనే ముందు మనలో ఉన్న జ్ఞానము ఆధ్యాత్మికంగా జీరోనా అనేది ఆలోచించాలి. ఆ 0% లేకుండా ఉండాలంటే నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకో, ఆ భగవంతుని ఆశ్రయించు, భగవద్గీత ప్రకారం నడువు. నువ్వు నాకు కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్, శ్రీలంక భాషలో వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేశాను. ఆ శ్రీలంక వాళ్ళు 3 ఫాలో అవుతున్నారు. అందులో కలియుగ భగవద్గీత, కలియుగ అన్నమయ్య ఛానల్ ద్వారా మీరు మారుతున్నారా, మీలో మార్పు తెస్తుందా అని అడిగితే అతను నేను చాలా మారానని ఆన్సర్ ఇచ్చాడు. అతనికి నేను చెబుతున్నాను ఏంటంటే, ఈ ఛానల్లో 500, ఇప్పుడు ఇంకో 2 యాడ్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అవుతారు. 500 సబ్స్క్రైబర్స్లో ఎంతమంది నేను చెప్పేది అర్థం చేసుకుంటున్నారు, ఎంతమంది ఇది నేను చెప్పింది కరెక్ట్, భగవద్గీత ప్రకారం నడవాలి, భగవద్గీత ప్రకారమే ఇలా నేను ఈ కలియుగంలో పుట్టకుండా, పునర్జన్మ లేకుండా మోక్ష మార్గాన్ని ఎంచుకోవాలి అని ఎవరికి వస్తుందంటే ఆలోచన, ఈ జీవితం అంటే ఇదేనా, ఎందుకు ఈ జీవితం, ఈ కష్టాలేంటి, బాధలేంటి,
నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నా, ఎందుకు ఇంత బాధపడుతున్నా అని ఆలోచించేవాడికి తెలుస్తుంది భగవద్గీత అంటే ఏంటో. ఈ ఛానల్ని ఫాలో అయ్యేవారు కూడా అందులో 10 మంది అయినా ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. నేను ఈ కష్టాల నుంచి బయటపడాలి, ఈ బాధల నుంచి బయటపడాలి, మళ్ళీ పునర్జన్మ లేకుండా మోక్ష మార్గానికి వెళ్ళాలి, ఆధ్యాత్మికంగా నేను మారాలి అనుకున్న వాళ్ళే 500 మందిలో 10 మంది అయినా ఖచ్చితంగా అనుకుంటారు. అలా నేను చాలా మారాను అనే ఆ శ్రీలంక ఆయన పెట్టాడు కదా, అలాగే తెలుగు వాళ్ళు నా వాట్సాప్ ఛానల్ ఓం నమో వెంకటేశాయ నమః, అది డివోషనల్ ఛానల్. ఫొటోస్, పిక్స్, మీకు కొటేషన్, మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి దాంట్లో, తెలుగు కోట్స్, ఇవన్నీ మీలో మార్పు తేవడానికే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అలా దాంట్లో పెట్టిన వాళ్ళు కూడా, అలాగే నిజమైన దైవభక్తితో అనే వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్ పెట్టాను కదా, ఆ వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో కూడా చేరిన వాళ్ళు కూడా మీ భగవద్గీత సంపూర్ణంగా అర్థమవుతుంది, అలాగే మీరు చెప్పిన విధంగా నేను మారుతున్నాను, మీ నిజమైన దైవభక్తి అంటే ఏంటో తెలుసుకునేటట్టు నేను తెలుసుకున్నాను, ఈ ఛానల్ చాలా మార్పు తెస్తుందని, అవును అని దగ్గర ఒక 10 మంది దాకా పెట్టారు, ఓట్స్ వేశారు. చాలు, నాకు 500 మంది సబ్స్క్రైబర్లు, 500 మంది అని గొప్పగా చెప్పుకోవడం కాదు, నాకు కావాల్సింది ఆ 10 మందే కావాలి. ఎవరైతే నా దారిని నడుస్తున్నారో, నేను చెప్పిన విధంగా ఒక గురువు అనే భావనతో, నాకు గురువు దొరికాడు నాలో మార్పు తేవడానికి అని నేను ఆ దైవం అనుగ్రహం పొందడం వల్ల, ఆయన వెంకటేశ్వర స్వామి చెప్తున్నదే చెప్తున్నానే కానీ నాకు ఎలాంటి సొంత ఆలోచనలు అస్సలు లేవు. ఆయన నేర్పించాడు, ఆయన చెప్పింది చేస్తున్నాను. అలా ఆయన 10 మందిలో ఇలా నా ద్వారా ఆలోచించి నాలాగా జీవించాలి అనే వాళ్ళు మీరు కూడా, మీరు మారండి. మీరు మారితే మిమ్మల్ని చూసి ఇంకో వాళ్ళు మార్పు తెచ్చుకుంటారు. వాళ్ళల్లో కూడా మార్పు వస్తే మనము ఈ సంఖ్యను పెంచుకోవచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందవచ్చు. నా ద్వారా నన్ను పూర్తిగా అర్థం చేసుకొని, నన్ను నాది నేను చెప్పింది నిజమని భావించి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. వాళ్లకు ఏదో ఒక రకంగా వెంకటేశ్వర స్వామి తెలియజేస్తాడు, నేను నీకున్నాను, బాధపడకు, భయపడకు అని ఏదో ఒక రకంగా ఏదో ఒక మాయ చేసి మీకు తెలియజేస్తాడు. ఆ 10 మందిలో ఎవరో ఒకరు అది నిజంగా నా ద్వారా ఖచ్చితంగా మారుతాను అని భావన ఉన్నవాళ్ళు. ఇక మనకు ఒక దెబ్బ తగిలింది, దానివల్ల ఆ దెబ్బ వల్ల పుండు అయ్యింది. ఆ పుండు మానట్లేదు, ఎందుకు? తనలో షుగర్ ఉంది. ఆ షుగర్ ఉండటం వల్ల పుండు మానట్లేదు. చాలామంది చనిపోయిన వాళ్ళు, మొన్న ఫిష్ వెంకట్, అలాగే కోట శ్రీనివాసరావు, ఆయన ఫేస్బుక్లో ఫోటో వచ్చింది, ఆయన కుళ్ళిపోయిన కాళ్ళు ఫోటో వచ్చింది, కుళ్ళిపోయిన కాలుతో ఇబ్బంది పడుతున్నాడు అని. అక్కడ తనలో ఉన్న షుగరు, దానివల్ల అది నయం అవ్వట్లేదు. అది ఎందుకు? ముందు ఫస్ట్ ఆయనలో ఏంటంటే మార్పు లేక, తను భగవద్గీత గురించి తెలుసుకోలేక. భగవద్గీత మనకేం నేర్పుతుంది? నువ్వు తిండి లిమిట్గా తినాలి, నిద్రపోయేది కూడా లిమిట్గా ఉండాలి, నువ్వు చేసే వ్యాయామం జిమ్ అయినా లిమిట్గా చేయాలి,
నువ్వు ఆలోచించే విధానమైన లిమిట్గా ఉండాలి, కోపమైన లిమిట్గా ఉండాలి. భయం అనేది నీ తల్లిదండ్రులకే, నీ గురువుకు తప్ప ఎవరికి భయపడకూడదని చెబుతుంది. ఇలాంటివన్నీ చెబుతుంది. కానీ ఒక మనిషికి దెబ్బ తాకి షుగరు ఉంది తగ్గట్లేదంటే అర్థం ఏంటి? తను భగవద్గీత ప్రకారం నడవకపోవడం వల్ల, తను సంపాదించిన డబ్బును చూసుకొని ఇష్టం వచ్చినట్టు తినడము, ఇష్టం వచ్చినట్టు అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనే భావనతో ఉండడం వల్ల ఆ దేవుడు ఒక్కొక్క దానికి కోపం వల్ల బీపీ, అహంకారం వల్ల తనలో అహంకారం వల్ల కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ద్వేషం వస్తుంది. ఈ 4 వల్ల బీపీ, షుగరు, తిండి టైంకు తినకపోవడం వల్ల షుగరు, అలాగే అతిగా ఆలోచించడము, మెంటల్ టెన్షన్ ఉండడం వల్ల, డబ్బు సంపాదించడానికి మెంటల్ టెన్షన్ ఉండడం వల్ల వాళ్ళలో థైరాయిడ్ వస్తుంది. ఈ గొంతు లావు అవ్వడము, లావుగా మారటము మనుషులు, లేకపోతే బక్కగా మారటము, అది ఆలోచనలు. మన ఆలోచనలు కూడా లిమిట్గా ఉండాలి. థైరాయిడ్, షుగరు, బీపీ ఇవి దీర్ఘకాలిక రోగాలు అంటారు. వీటిని మనము అధిగమించాలంటే మనము భగవద్గీత ప్రకారం నడవాలి. నువ్వు దెబ్బ తాకిందని, షుగరు ఉందని, నువ్వు పుండురు వల్ల ఆఖరికి ఆ పుండే నిన్ను ప్రాణం తీసేటట్టు చేసింది. ఫిష్ వెంకట్, అలాగే కోట శ్రీనివాసరావు ఇలా చేసింది. మరి నువ్వు భగవద్గీత ప్రకారం నడిస్తే, నువ్వు మంచి పద్ధతుల్లో ఉంటే, మంచి ఆలోచనలతో ఉంటే నీకు ఎలాంటి రోగం రాదు కదా. అలాంటప్పుడు నీకు దెబ్బ తాకినా అది నయం అవుతుందే కానీ నీకు ఎలాంటి ప్రమాదం జరగదు కదా. ఒకటే చెప్తాను, మనలో ఆత్మజ్ఞానం తెలుసుకొని పరమాత్మగా మార్చుకున్నప్పుడే, నీలో ఉంది పరమాత్మ అని భావించినప్పుడే నీకు ఎలాంటి రోగం రాదు, నీకు ఎలాంటి ఆపద రాదు, నీకు ఎలాంటి కష్టము రాదు. నేను 2023 నుంచి ఈ ఛానల్లో చెబుతూనే ఉన్నాను. మరి ఇప్పటివరకు నేను మంచిగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. శరీరం మీద మక్కువ ఉండద్దు. దెబ్బ తాకింది, పుండు తాగింది, డబ్బు ఉంది కదా అని ఎంత హాస్పిటల్ తిరిగినా చివరికి ఆ పుండే చంపటానికి నీకు దారి తీస్తుంది. నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించి ఏం లాభం? కోట శ్రీనివాసరావు కానీ డబ్బులు తక్కువైనా కోట్లు ఉన్నాయంటారు. ఉన్నాయి, తెలుసు, కోట్లు సంపాదించిన. మరి ఎందుకు ఆయన కాళ్ళు కుళ్ళిపోయి ఉండడం వల్ల చనిపోయాడు? ఆయనకు డబ్బులు లేకనా, ఆపరేషన్ చేయించుకోలేకనా, ఇంకా చూపించుకోలేకనా? అది కర్మకు తల వంచాల్సిందే. ఒకటే చెబుతాను, నువ్వు ఎంత విర్రవీగుతావో, గర్వంగా విర్రవీగుతావో, గర్రగా టెక్కు అని ఉంటుంది, టెక్కులు, నాకు టెక్కు ఎక్కువ అని కొంతమంది ఉన్నారులే, నాకు టెక్కు ఎక్కువ అని అంటారు. ఆ టెక్కు కూడా తగ్గిస్తాడు. ఆ కర్మకు నువ్వు తల వంచాల్సిందే. తల వంచి నీ టెక్కును నువ్వు తగ్గించుకోవాల్సిందే. అప్పుడు ఆయన దారికి వెళ్ళాల్సిందే. ఇక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం? డబ్బు కోసము సంపాదిస్తారు, ఎన్నో రోగాలు తెచ్చుకుంటారు. మళ్ళీ ఆ రోగాల కోసం తగ్గడానికి ఎంతో సంపాదించిన డబ్బులన్నీ ఆ రోగాలకి పెడతారు, హాస్పిటల్కి పెడతారు. అదే రాజుల సొమ్ము దొరల పాలు అన్నట్టు, నువ్వు రాజువే, నీ ఇంటికి యజమానివి, నువ్వు రాజువే అవుతావు. నువ్వు సంపాదించుకున్న డబ్బు ఎటు పోయింది? ఆ హాస్పిటల్ దొరలకు ఉన్నారే వాళ్ళకు పోయింది. ఇదే రాజుల సొమ్ము దొరల పాలు. నువ్వు సంపాదించిన డబ్బు నీ రోగాలకు పెట్టుకుంటావు.
అది భగవద్గీత ప్రకారము నడిస్తే నువ్వు మనశ్శాంతిగా ఉండొచ్చు కదా, మనశ్శాంతిగా జీవించవచ్చు కదా, ఆ పరమాత్మను చేరుకోవచ్చు కదా, మానవ జన్మ సార్థకం చేసుకోవచ్చు కదా అనేది ఎందుకు ఆలోచించట్లేదు? అది వాళ్ళలో ఉన్న అజ్ఞానం, అహంకారం, వీటి వల్లనే వాళ్ళు అలాగే అనుభవిస్తూనే ఉంటారు. ఇక అందుకే యువత మారండి. మీకు ఇప్పుడే ఈ జనరేషన్లో నేను చెప్తున్నానంటే మీరు అదృష్టవంతులు. మీరు మారండి. దైవం అంటే ఎంత ముఖ్యమో, దైవభక్తి అంటే ఎంత ముఖ్యమో, భగవద్గీత అంటే ఎంత ముఖ్యమో, ఈ జీవితానికి ఎంత ముఖ్యమో తెలుసుకోండి. ఇక నీకు నీ ఇష్టదైవమే మిత్రుడవుతాడు, స్నేహితుడవుతాడు, బంధువు అవుతాడు, శత్రువు అవుతాడు, ఇంకేమైనా అవుతాడు. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక మిత్రుడి వల్ల నమ్మక ద్రోహం తెలుస్తుంది, అలాగే స్నేహబంధం కూడా తెలుస్తుంది. నన్ను ఇంత నమ్మాడే, నన్ను నమ్మినందుకు వానికి నేను ద్రోహం చేయొద్దనే భావన వస్తుంది. అది కూడా మనము ఒకటేంటి, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని భావిస్తామే, ఆ పరమాత్మ నా ఫ్రెండ్లో ఉన్నాడని భావించి మనం అర్థం చేసుకోవాలి. నా దేవుడే నా ఫ్రెండ్ ద్వారా నన్ను మంచిగా చూసుకుంటుండు, నన్ను కాపాడుతుండు అని. రిలేటివ్ ఉన్నాడు, రిలేటివ్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, స్వార్థంగా జీవించే వాళ్ళు, నా కుటుంబమే ముఖ్యమని భావించేవాళ్ళు, గొప్పలకు పోయేవాళ్ళు, నన్ను గొప్పగా చూడాలి, నేను ఇంత సంపాదిస్తున్నా, నేను ఇంత ఎదిగినా అని గొప్పగా చూపించుకునే వాళ్ళు ఉంటారే రిలేటివ్స్. వాళ్ళు ఎప్పటికీ నిన్ను దూరము ఎప్పుడంటే తెలుసా, నువ్వు ఎప్పుడైతే డబ్బులు లేకుండా ఉంటావో, ఎప్పుడైతే నిన్ను చులకన చూస్తారో, వాళ్ళు ఖచ్చితంగా నిన్ను పక్కన పెట్టేస్తారు, కానీ నిన్నైతే ఆదుకోరు. నేను అనుభవించాను కాబట్టి. అక్కడ వాళ్ళలో కూడా ఉన్న నీ దేవుడే నీకు నేర్పిస్తుండు. నీ డబ్బు ముఖ్యమని వాళ్ళు భావిస్తున్నారు, నువ్వు ప్రేమ చూస్తున్నావు, ప్రేమగా మారాలి, ప్రేమ చూపించాలని. బంధువులు చాలామంది ఉన్నారు. కొంతమంది తనకు డబ్బు సంపాదిస్తున్నానని ఇతరుల బంధువులు కూడా వాళ్ళకు సహాయం చేసి వాళ్ళను రక్షిస్తున్నారు. అలాంటి బంధువులు మంచిదే, కానీ తనే నన్ను గొప్పగా చూడాలని భావించే రిలేటివ్ అయితే వాళ్ళు ఎప్పటికీ నీకు దగ్గర, నీ మంచి కోసం చూడరు. అంతే. మారినప్పుడు చూద్దాం అప్పుడు, ఓకేనా? అలాగే శత్రువు వల్ల ఏంటంటే నీలో శక్తి వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. నేను ఎందుకు వీనికి భయపడుతున్నాను, నేను ఇంత పిరికివాడినా, ఒక్కసారి ఎదిరిస్తే వాడు శత్రువు మళ్ళా తిరిగిపోతాడు కదా అనే ఆ శత్రువు కూడా నీ పరమాత్మే. ఆ పరమాత్మనే నీ శత్రువులో ఉండి నిన్ను ధైర్యం తెప్పియడానికి, నీకు గుండె ధైర్యం, గుండె బలం, నీ యొక్క ఆలోచన తత్వంలో ధైర్యాన్ని పెంచడానికి ఆ శత్రువు రూపంలో వస్తాడు. అదే పరమాత్మ. ఇది తెలుసుకోవాలి. ఇంకా ఎన్నో నువ్వు ప్రతిదీ మంచిది నేర్చుకుంటున్నావంటే ఖచ్చితంగా నీ దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తుండు. అది ఎవరి ద్వారానైనా అని తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు మారుతావు, ఆధ్యాత్మికంగా నువ్వు ఆ దేవునికి దగ్గర అవుతావు. ఇది తెలుసుకోవాలి. ఇక అసలేంది కిక్ మూవీ చూశారు కదా, రవితేజ సినిమా.
నేను ఏదైనా సినిమాలో చూస్తే మెసేజ్ ఏమిచ్చాడని చూస్తాను. కేజీఎఫ్ సినిమాలో మెసేజ్ ఏంటంటే అమ్మ కోసం ఎంతైనా చేయాలి అని, అలాగే ఎంత ధైర్యంగా జీవించాలి, అవసరమైతే నీ ప్రాణాలను పట్టించుకోకుండా ధర్మం కోసం జీవించాలి అని ఆ కేజీఎఫ్ సినిమాలో ఉంది. అలాగే కిక్ మూవీలో ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది. ఒక పాప వ్యాధితో ఉంటే ఆ పాపను హాస్పిటల్లో చేర్చి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి చేస్తాడు. అతనికి ఆ పాపలో ఆపరేషన్ అయినాక నవ్వు చూడంగానే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఆ కళ్ళకు నీళ్ళు రాగానే తనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమని? ఒక్క పాపకే నేను చేసినందుకు ఇంత నవ్వు వచ్చింది, మరి ఈ లోకంలో ఎంతమంది పాపలు అలా ఆ ఫ్రెండ్ అడుగుతాడు, ఎంతమంది చేస్తావురా, నీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది, ఎంత ఉందని అంటే, అరే ఒక్క పాపలో అంత నవ్వు నాకు ఎంత ఆనందం అనిపించింది, మరి అంతమంది పిల్లలలో ఎంతోమంది రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో నవ్వు చూస్తే ఇంకెంత నాకు కిక్ రావాలి అని అంటాడు. నేనేమంటున్నా అంటే, కిక్ అనేది ఆత్మసంతృప్తితో జీవిస్తే చాలు. అది ఆనందం కన్నా గొప్పదైంది. నువ్వు సినిమాలు చూస్తావు, రెస్టారెంట్లో తింటావు అన్నీ, కానీ అది ఆనందము, అది అశాశ్వతమైన ఆనందం. కానీ ఆత్మసంతృప్తితో జీవించేవాడే అసలైన ఆనందం కన్నా గొప్పదనాన్ని పొందుతాడు. మరి నేనేమంటున్నానంటే, మోక్షం మార్గము నాకొక్కనికే కాదు, ఈ ప్రపంచ ప్రజలకు కూడా తెలియజేయాలి అని మోక్ష మార్గం అంటే ఏంటో చెబుతున్నాను. నా ఒక్కడికే మోక్ష మార్గం కలగద్దు అనేది కాకుండా, అహంకారంతో కాకుండా అందరికీ కలగాలి, అందరిలో మార్పు తేవాలి, భగవద్గీత అంటే ఏంటో తెలియజేయాలి. మొన్న విమాన ప్రమాదంలో 200 పైన చనిపోయారు అహ్మదాబాద్. కానీ భగవద్గీత బుక్ ఉందే, ఆ బుక్ కాలిపోకుండా ఉందే, దానిలో ఏంటి అర్థం? నేనున్నాను, భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, భగవద్గీతను ఆచరించండి. భగవద్గీత ఒకటే ఉందంటే అర్థం ఏంటి? భగవద్గీతను ఆచరించండి, భగవద్గీతను ఆచరిస్తే మీకు ఇలాంటి ప్రమాదాలు జరగవు అని అర్థం. అది తెలుసుకోండి. ఏదో పైపైన ఆ దొంగ భక్తి ఉందే, ఆ దొంగ భక్తి వల్ల ఏదో చెప్తున్నారు, కానీ దైవం ఉంది. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో చర్చ్ ఒక్కటే కాలలేదు, చూశారు కదా ఫోటో, చర్చ్ ఒకటే ఉంది. అక్కడ ఏంటి? దైవం ఉంది అని అక్కడ నిరూపించాడు. వాళ్ళు ఆ దైవాన్నే తక్కువ అంచనేసి చూశారు కాబట్టి లాస్ ఏంజల్స్ అంతా కాలిపోయింది. ఎందుకంటే ఆ దేవుణ్ణి తక్కువ అంచనేసి చూసి ఆ దేవుడే లేడు అని భావించే గాడ్లెస్ సిటీ అని అన్నారే, వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టు చేశాడు. అది ఇప్పుడు భగవద్గీత బుక్ కూడా అలాగే కాలిపోలేదంటే అర్థం, భగవద్గీత నేర్చుకో, భగవద్గీత తెలుసుకో, ఇలాంటి ప్రమాదాల్లో పడకుండా ఉంటావు. అలాగే ఆ ప్రమాదంలో ఒక్కడు మిగిలాడే, బయటకు వచ్చాడే, అది ఏంటంటే అర్థం పూర్వజన్మ పుణ్యం. అతనిలో పూర్వజన్మ పుణ్యమే ఆయన కాపాడింది. ఆయన విమానం పడ్డాక ఆ సెకండ్లలో వెళ్ళిపోయింది.
ఆ సెకండ్లలోనే ఆయన బయటపడి ఆ దేవుడిచ్చిన ఆలోచన, ఎమర్జెన్సీ నుంచి వెళ్ళు, ఎమర్జెన్సీ డోర్ నుంచి వెళ్ళు, తొందరగా దూకు, ఉరుకు, వెళ్ళు అనే ఆ దేవుడిచ్చిన ఆలోచన వల్ల, ఆయన చేసిన పూర్వజన్మ పుణ్యం వల్ల అతను బతికాడు. ఇది తెలుసుకోండి ప్రపంచ ప్రజలారా. అర్థమైందిగా? నాకు కూడా కిక్, నేను ఎన్నో ఉద్యోగాలు చేశాను, కానీ నాకు ఎక్కడ నాకు అక్కడ ఏంటంటే వాళ్ళలో ఏదో ఒక తప్పు అక్కడ జరిగి కొంచెం పవర్ ప్రాబ్లం వల్ల బ్రేక్ అయింది. కొద్దిగా అర్థం చేసుకోగలరు ప్రేక్షకులు. ఇక విషంలో అయినా అమృతాన్ని సేవించాలని పరమాత్మ అన్నాడు. వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా వారిలో ఎక్కడో అక్కడ మంచితనం ఉంటుంది కదా, అది తెలుసుకొని ఉన్నప్పుడే మనము విషంలో అయినా అమృతాన్ని సేవించినట్టు. నువ్వు ఒక మనిషి నీకు ఎదురుగా ఉండి అతన్ని ఎప్పుడు చెడు పని చేస్తుంటే అతన్ని వదిలేయాల్సిందే. కానీ నీతో మంచిగా ఉంటూ చెడుగా ఉంటూ రెండు రకాలుగా ఉన్నప్పుడు కానీ అతని చెడుని చూడొద్దు, మనము మంచినే చూడాలి. ఆ మంచిని గ్రహించి అతన్ని క్షమించడము, ఇంకా అతనిలో మార్పు తేవడానికి నీ యొక్క ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లక్షల మందికి ఆయన దర్శనం కలిగిస్తున్నాడు. ఒకవేళ నిజమైన దైవభక్తుడు కాకపోతే అతనికి దర్శనమే కలగదు. అలాగే ఒకవేళ వచ్చినా ఏదో ఒక రకంగా అతన్ని ఆపేస్తాడు. అలా వెంకటేశ్వర స్వామి దర్శనము ఎన్నో లక్షల మంది చేసుకుంటున్నారే, మరి నాలాగా ఆత్మదర్శనం కలిగిందా ఎవ్వరికైనా? ఎందుకు కలగలేదంటే వాళ్ళలో ఇంకా ఆత్మజ్ఞానం తెలుసుకోలేదు కాబట్టి, నిజమైన దైవభక్తి లేదు కాబట్టి. కానీ ఈ లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారే, వాళ్ళని ఎందుకు దర్శనం చేస్తున్నాడంటే వీళ్ళల్లో చెడు గుణాలున్నా కానీ ఎక్కడో అక్కడ మంచి గుణం ఉంది. ఏదో ఒక సమయంలో బయటకు మనం పోయినప్పుడు ఒకరు బాధపడుతుంటే ఏదో ఒక సహాయం చేస్తామే, కింద పడితే బండి నుంచి కింద పడితే తీసి లేపుతామే, అది సహాయమే. అది కూడా అలా మంచి సహాయం, మంచి గుణం ఉంది కాబట్టి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎంతమంది లక్షల మందినైనా వాళ్ళలో చెడుని చూడడు, ఒక్క మంచితనాన్నే చూస్తాడు. నాలో ఉన్న ఇంతకుముందు ఉన్న చెడు గుణాలన్నీ ఎన్నో ఉన్నాయి, కానీ నన్ను ఆ చెడు గుణం చూడట్లేదు, నాలో ఉన్న మంచి గుణాన్ని చూశాడు. ఎందుకంటే ఎదుటి వారు ఎక్కడో ఉక్రెయిన్ దేశంలో యుద్ధం జరుగుతున్న పిల్లలు కుటుంబము ఎంతో ఇబ్బంది పడుతున్నారే అని బాధపడ్డానే, అది నా మంచి గుణం, అది ఆ దైవ గుణం అంటారు దాన్ని. అలా ఆ దైవ గుణం ఉండడమే ఆయనకు ఆత్మదర్శనం కలగటం, అదొక నా జన్మ యొక్క సుకృతం. అలాగే ఎదుటి వాళ్ళలో చెడు గుణాలను కాకుండా మంచి గుణాన్ని చూడండి. ఇక ధనవంతుడు డబ్బు కారుని చూసుకొని నీ వల్లే అందరూ నన్ను వాల్యూ ఇస్తున్నారని చూస్తారు. కానీ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అప్పుడు నీవేంటో నువ్వు తెలుసుకోవచ్చు. అదే అందరూ ఏమనుకుంటారంటే నాకు కారు ఉంది, డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉండడం వల్ల వాళ్ళు నాకు మర్యాద ఇస్తున్నారని భావిస్తారు. కానీ అవి ఉన్నంత వరకే నీకు మర్యాద, ఎందుకంటే సమాజంలో ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు. మరి అవి లేనప్పుడు
నీవేంటేంటో నీకు తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు కుంగిపోతావు. తర్వాత వీళ్ళు నన్ను చూడట్లేదని ఏదో సూసైడ్ చేసుకునే భావన రావచ్చు కూడా. మరి అలా కాకుండా ఏం చేయాలంటే నువ్వు భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. అప్పుడు నీలో ఆత్మను పరమాత్మగా మార్చుకుంటే అవి ఉన్నా లేకపోయినా నువ్వు ఒకేలాగా ఉంటావు. నిన్ను నిన్ను చూసేవాళ్ళు కూడా మర్యాదగా చూస్తారు. అది తెలుసుకోవాలి ధనవంతుడు. ఇక థంబ్నెయిల్, నేను ఒక వీడియో పెట్టినప్పుడు థంబ్నెయిల్ వస్తుంది. ఆ థంబ్నెయిల్లో ఫోటో ఒకటి నవ్వుతూ ఒకటి గల్లావి ఎగిరివేస్తూ ఒక ఫోటో పెట్టాను. దాని అర్థం ఏంటంటే నవ్విన ఫోటో నాలో ఎప్పటికీ చిరునవ్వే ఉంటుంది. నేను సాధించాల్సిన దానికోసం ఎంతైనా భరిస్తూ ఎంతైనా నేను నవ్వుతూ ఆ బాధను తట్టుకొనైనా నవ్వుతూ ఉంటానని అర్థం. ఇక గల్లా విసిరియడం ఏంటంటే ధనవంతులు ఉంటారు కదా, నాకు ఇంత ఉంది ఇంత ఉంది అని గొప్పగా చూపించుకుంటారే, వాళ్ళకన్నా నేను సాధించింది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాని, ఆత్మజ్ఞానం పొందాని, ఆత్మదర్శనం ద్వారా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దగ్గరయ్యాని అనే అది నేను గల్లా ఎగరేయడానికి కారణం. అది తెలుసుకోవాలి. నీవంటే నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది. ఇది ఆ ఫోటో యొక్క అర్థం. అంతేగాని నేను ఏ స్టైల్ కోసమో పెట్టలేదు, నా అందం కోసం కూడా పెట్టలేదు. ఆ ఫోటోలో ఉన్న అర్థం. ఇక ముసుగు వేసుకొని ప్రజల్ని మాయలో పడేస్తున్న నీలోనే పరమాత్మ ఉన్నాడని చెప్పాలి. ప్రజలు తెలుసుకోవట్లేదు. ప్రజలు ఉన్నారే ముసుగు వేసుకొని, కాషాయం వేసుకొని, ఒక రుద్రాక్షమాల వేసుకొని, ఒక 4 మంచి మాటలు చెప్పంగానే భగవద్గీతలోని ప్రకారమైన ఇంక ఏదైనా చెప్పంగానే వాళ్ళు ఏమంటారంటే ఆహా ఈయన మాకు చెప్తుండు దేవుడు అని పూజిస్తున్నారు. కానీ వాళ్ళ ఏ స్వార్థం ఏంటంటే అమ్మో వీళ్ళందరూ నన్ను గొప్పగా చూస్తున్నారే, నన్ను మొక్కుతున్నారే, నాకు దండం పెడుతున్నారే, నన్ను కాళ్ళు పట్టుకుంటున్నారే అనే లోపల ఒకటి ఫీలింగ్ ఉంటుంది. అది దానికోసం వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారే కానీ నీలో పరమాత్మ ఉంది అని చెప్పరు. నీలో పరమాత్మ తెలుసుకో. భగవద్గీత ప్రకారం ఇప్పుడు నువ్వు నన్ను మొక్కనక్కర్లేదు, నన్ను కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. నేను మీలాగనే మనిషినే, నేను కూడా మీలాగనే మనిషినే. నేను ఇలా మారడానికి కారణం ఏంటో తెలుసుకోండి. నేను నాలాగా ఆధ్యాత్మికంగా మారడానికి మీరు ఏమి చేయాలనేది తెలుసుకోండి. నేను దేవుణ్ణి కాదు, మీరు పరమాత్ముడుగానే, మీలో పరమాత్మ ఉందని తెలుసుకోండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దండలు వేయించుకుంటారు, సన్మానాలు చేయించుకుంటారు, ముసుగు వేసుకొని వాళ్ళను ప్రజలను మాయలో పడిస్తున్నారు. ఇది ఆ దేవునికి చేసే, అది శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ దేవుణ్ణి విగ్రహాలు పెట్టుకొని ఆయనకు మొక్కకుండా ఆయనకు మొక్కుతారేంటి? సరే గురువు మొక్కాలని అంటారు, కానీ మరి ఎందుకు చెప్పట్లేదు? నువ్వు నన్ను ఆశ్రయించనక్కర్లేదు, ఆ దేవుని ఆశ్రయించు, నేను నిమిత్త మాత్రుడిని, అంతా ఆయన చేపిస్తుండని ఎందుకు అనట్లేదు? మీకెందుకు సన్మానాలు, మీకెందుకు దండాలు? ఇది తెలుసుకోవాలి ప్రజలు, మాయలో పడకండి. నేనేమైనా చెప్తున్నానంటే నేను మనిషిని, నేను నిమిత్త మాత్రుడిని, ఆ వెంకటేశ్వర స్వామి ప్రకారం నడుస్తున్నవాడిని. అంతా ఆయన మాయ, ఆయనే నడిపిస్తున్నాడు. అలాగే నేను మీకు చెబుతున్నాను, మీరు మీ ఆత్మజ్ఞానం తెలుసుకోండి, మీలో పరమాత్మ ఉండడని తెలుసుకోండి. మీరు
ఈ కష్టాల నుంచి బయటపడాలంటే భగవద్గీతను అనుసరించడం నేను చెప్తాను తప్ప నేను దేవునను, నాకు మొక్కండనను నేను ఏమీ ఆశించను. నాకు నిస్వార్థం లేనిది నిష్కల్మషంగా మనస్సు ఉంటూ ఉన్నవాడిని. అది అర్థం చేసుకోండి. ఇక లాస్ట్ టాపిక్, వెంకటేశ్వర స్వామి నాలో ఆలోచనలు తెప్పించాడు. సామాజిక మాధ్యమాల ఘోరాలు చెడుల గురించి ఆలోచించకు, నువ్వు నా యొక్క ఆధ్యాత్మిక కోరిక ఒకటి ఉంది. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి మాల వేయాలని, ఆయన వేసుకునేటట్టు చేయాలని, ఆయన కోసం నేను మారుతున్నాను. నాలో చెడు గుణాలన్నీ తీసేశాను. ఇక ఒకటి ఆలోచనలు. నాలో ఆలోచనలు అనేవి చెడు ఆలోచనలు కాకుండా, ఆ చెడు ఆలోచనలు కాకుండా ఇంకా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఈ విషయాలు, బాధలు, ఘోరాలు, బయట జరుగుతున్న మతద్వేష ఘోరాలు ఇవన్నీ చూడనక్కర్లేదు. నువ్వేంటో తెలుసుకున్నావు, నువ్వు నా ప్రకారం నడువు, నేను చెప్పినట్టు విను, నువ్వు నా వెంకటేశ్వర స్వామి మాల ధరించాలంటే నువ్వు ఇది చేయాల్సిందే అని నాకు ఆ వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు. అందుకే ఇక నుంచి నేను ఇలాంటి సోషల్ మీడియాను ఫాలో అవ్వను, సోషల్ మీడియాలో చూడను. నా ఛానల్ ఏంటో, నా ఉద్యోగం ఏంటో, నా భార్య పిల్లలు ఏంటో ఇవి తప్ప, ఈ ఛానల్ నుండి మీలో మార్పు తేవడానికే తప్ప ఇంకా ఏ దాని గురించి ఆలోచించను. నేను ధర్మంగా జీవించమనే చెబుతున్నానే తప్ప అధర్మ పరులను ధర్మంగా మారడానికి చెబుతున్నానే తప్ప ఇంకేదే ఉద్దేశం లేదు. ఇది ఈ కలియుగ భగవద్గీత యొక్క ఉద్దేశం. అందరూ అర్థం చేసుకుంటారని నేను చెప్పింది మరలా వినైనా నాలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి పరమాత్మ, నాలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రకారం నడుస్తున్నానని అర్థం చేసుకొని మీలో కూడా ఆ వెంకటేశ్వర స్వామినే. నేను ఒకటి చెప్తాను, కృతయుగంలో నరసింహ స్వామిని కొలిచేవారు, త్రేతాయుగంలో రాముణ్ణి కొలిచేవారు, అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పూజించేవారు, అలాగే కలియుగంలో వెంకటేశ్వర స్వామినే పూజించాలి. నువ్వు ఏ దేవుడిని పూజించినా ఆ భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమని, నువ్వు దైవభక్తితో ఇతరుల దేవుళ్ళను పూజిస్తావు, కానీ నువ్వు చేసే తప్పు అక్కడే. ఏంటంటే నేను అందరూ నా నుండే వచ్చారు, ఆ దేవుళ్ళందరూ శివుడైనా నా నుండే వచ్చారు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అలాంటిది నువ్వు వాళ్ళకి పూజ చేసినా, నువ్వు వాళ్ళకు వరాలు ఇవ్వమని కోరినా అన్నీ ఇచ్చేది నేనే. కానీ నువ్వు పూజించేది వేరే దేవుళ్ళని పూజించినా అది నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందే తప్ప నీకు మోక్ష ప్రాప్తి కలగదు. ఎవరైతే నన్ను డైరెక్ట్గా అంటే శ్రీకృష్ణ పరమాత్మనే, అలాగే ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామినే పూజిస్తారో వాళ్ళకి మోక్ష మార్గం అని ఈ భగవద్గీత ప్రకారం తెలియజేస్తున్నాను. అందుకే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని శరణు వేడండి. శరణు వేడితే ఆయన ఈ చేతితోటి మిమ్మల్ని హక్కున చేసుకుంటాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఓం నమో వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. ఇక ఛానల్ని ఆదరించినట్టే అన్నమయ్య ఛానల్, నా వాట్సాప్ ఛానల్స్ని కూడా ఫాలో అవ్వండి. మీలో మార్పు తెచ్చుకోండి, ఆ దైవానుగ్రహం పొందండి, మోక్ష మార్గాన్ని రండి.
మోక్ష మార్గానికి రండి, ఆ దైవానుగ్రహం పొందండి. ఓం నమో వెంకటేశాయ నమః.